హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. అవని ఎపిసోడ్ 1. ఉదయం 7 గంటలు అవుతుంది. పనులతో సతమతవుతూనే వికీ లే నాన్న, స్కూల్కి టైం అయింది అంటూ కొడుకుని లేపుతుంది అవని. వికీ కొద్దిగా కదిలి మళ్ళీ పడుకున్నాడు. ఇంతలో అవని, కాఫీ ఇవ్వమ్మా అంటూ మామగారి నుంచి పిలుపు వచ్చింది. అయ్యో, మామయ్య గారు అప్పుడే ఫ్రెష్ అయినట్లున్నారు అని అనుకుంటూనే వికీ లే నాన్న అని పిలిచి హడావుడిగా వంటగదిలోకి వెళ్ళింది అవని. మామగారికి కాఫీ కలిపి ఆయనకు అది ఇవ్వటానికి వెళ్ళేసరికి ఇంతలో కూరల అమ్మాయి వచ్చింది. మామగారికి కాఫీ ఇచ్చి కూరల బుట్ట తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది అవని. నిన్న మా ఆయనకు ఒంట్లో బాగాలేదమ్మా, అందుకే రాలేదు, ఇబ్బంది అయ్యిందా అని మాట కలిపింది కూరగాయల అమ్మాయి. అదేం లేదులే, పప్పు చేశాను, అయినా ఇబ్బందిగా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావులే అంటూ కూరలు ఏరుకుంటుంది అవని. ఆయన ఈరోజు ఆఫీస్ టూర్ నుంచి వస్తారు. ఆయనకి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం. మరీ నేను వండితే లొట్టలు వేసుకొని తింటారు. అవి నీ చేతి మహిమ ఏమో కానీ గుత్తొంకాయ కూడా నువ్వు వండినంత రుచిగా ఎవరు వండరే బంగారం అంటాడు అనంత్. అక్కడే ఉన్న అత్తగారేమో అవునా కన్నా, ముందు తిను అని సీరియస్గా అంటారు. అవన్నీ తలుచుకొని ఆయన తల ఉంచుకొని తింటూ ఉంటారు. అదంతా తలుచుకొని నవ్వుకుంటూ అరకిలో గుత్తొంకాయలు ఇవి లక్ష్మి అని తీసుకుంది అవని. మళ్ళీ అంతలోనే మామగారు ఈ కూర తినకూడదు కదా అనుకుంటూ ఆయన కోసం తోటకూర 2 కట్టలు తీసుకుంది. వికీకి క్యారెట్ రైస్ చేస్తే లంచ్కి బెటర్ అనుకుని క్యారెట్ కూడా తీసుకొని లక్ష్మికి డబ్బులు ఇచ్చి ఇంట్లోకి వెళ్ళింది అవని. ఇంతలో అత్తగారు టీ అడిగేసరికి టీ చేస్తూ క్యారెట్ రైస్ కోసం క్యారెట్ తురమటం స్టార్ట్ చేసింది. అప్పుడే టీ పొంగుతుంటే గ్యాస్ కట్టేసింది. అప్పటికే టీ పొంగటంతో అది కాస్త అవని చేతికి పడింది. అబ్బా అని చేయి దులుపుకొని వెంటనే అత్తకి టీ పోసి వికిగడ్ రూమ్కి వెళ్ళి వాడిని బలవంతంగా లేపి బాత్రూంలోకి నెట్టి మళ్ళీ వంటగదిలోకి వచ్చింది అవని. త్వరగా క్యారెట్ రైస్ చేసి అత్తకి మామకు కూడా అదే టిఫిన్గా పెట్టేసింది. అప్పటికి విక్కీ ఇంకా బ్రష్ కూడా చేయలేదు. మళ్ళీ వచ్చి బెడ్ మీద వాలాడు. వాష్రూమ్కి తీసుకెళ్ళి త్వరగా బ్రష్ చేయించి స్నానం చేపించి యూనిఫామ్, షూస్, సాక్స్, టై, బెల్ట్ అన్నీ టీవీలో భక్తి ఛానల్ చూస్తున్న వాళ్ళ అత్తగారికి ఇచ్చి రెడీ చేయమంటే, అమ్మో అవని, వాడు నా మాట వింటాడా, నా వల్ల కాదు అంటూ మళ్ళీ టీవీకి ఫేస్ అంటించింది అత్తగారు. అవనికి కోపం వస్తుంది కానీ ఆవిడ అన్నది కూడా నిజమే. వీడు అసలే చిచ్చర పిడుగు అని వంటగదిలోకి వెళ్ళి వాడికి టిఫిన్ తీసుకొని వచ్చినావని ఓ స్పూన్ వాడికి తినిపించడము, షర్ట్ వేయటము, మళ్ళీ ఒక స్పూన్ తినిపించటము, నిక్కర్ వేయటము, ఇలా చేస్తూ వికీకి టిఫిన్ తినిపించడం కంప్లీట్ చేసింది. ఇక స్కూల్కి కూడా రెడీ అయిపోయాడు విక్కీ. అప్పటికే టైం 8 అయింది, బస్సు వచ్చే టైం అయింది అని విక్కీ బాక్స్ బ్యాగ్ తీసుకొని విక్కీని రమ్మని బయటకు పరుగు లాంటి నడకతో వెళ్ళింది అవని. అప్పటికి బస్సు వచ్చి ఆగింది. విక్కీని బస్సు ఎక్కించి బాక్స్ బ్యాగు క్లీనర్కి ఇచ్చి విక్కీకి బాయ్ చెప్పగానే బస్ ముందుకు కదిలింది. అప్పటికి రిలాక్స్ అవుతూ ఒక అంకం ముగిసింది. ఇక ఇంటికి వెళ్ళి ఇంటి సంగతి చూడాలి అనుకుంది అవని. వాడు చదివేది ఎల్కేజీ కానీ ఒక్కరోజు స్కూల్కి పంపకపోతే నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏం స్కూల్సో ఏమో అనుకుంటూ ఇంటి దారి పట్టింది అవని. అత్త మామ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళిన అవనికి ఇల్లు ఒక సర్కస్లా అనిపించింది. బాగా ఆకలిగా ఉన్నా ఫస్ట్ ఇల్లు సర్ది తర్వాత టిఫిన్ తినాలి అని చీపురు పట్టుకుంది. ఎక్కడివి అక్కడ సర్ది ఇల్లంతా చిమ్మేసరికి ఇంకో గంట పట్టింది. ఇక కాళ్ళు చేతులు కడుక్కొని టిఫిన్ పెట్టుకుని వచ్చి టీవీ దగ్గర కూర్చుంది. అప్పటికే టిఫిన్ పూర్తిగా చల్లగా అయిపోయింది. తినాలి అనిపించలేదు కానీ ఆకలి వలన కాస్త కడుపులో వేసుకుని అక్కడి నుంచి లేచింది. పెరట్లోకి వెళ్ళి బట్టలు సర్ఫ్ వేసి నానబెట్టి వంటగదిలోకి వెళ్ళి ఎంగిలి పాత్రలన్నీ తెచ్చి బయట వేసి తోమటం స్టార్ట్ చేసింది అవని. భర్త గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా ఒక పని మనిషిని పెట్టుకోలేకపోతుంది. ఒకసారి ఆమె భర్త అనంత్, ఒక్కదానివి ఇంత పని చేసుకోలేకపోతున్నావు, పనమ్మాయిని పెట్టుకో అవని అని చెప్పాడు. అవనికి కూడా పనమ్మాయిని పెట్టుకుంటే బాగుండు అనిపించింది. కానీ అక్కడే ఉన్న అవని అత్తగారు, ఇది ఒక పనా, మేము అయితే ఇంట్లో పని అంతా చేసుకునే వాళ్ళం, పాడి పని మేమే చూసుకునే వాళ్ళం, పొలం పనులు చూసుకునే వాళ్ళం, అయినా మీ ఆవిడ ఏమైనా ఉద్యోగస్తురాలా ఏంటి, పనమ్మాయిని పెట్టుకోవడానికి, ఇంట్లోనే కదా ఉండేది,
ఈ పని కూడా చేయకపోతే మీ ఆవిడ లావ్ అయిపోతుంది, అప్పుడు నీకే చూడటానికి బాగోదు అని ముఖం మూతి తిప్పి టీవీ వైపు పెట్టింది ముఖం. ఇక అవని ఆనంద్ ఏం మాట్లాడకుండా వాళ్ళ పనిలో పడిపోయారు. అవని పని చేసుకుంటూనే పొంతనలేని ఆలోచనలతో సతమతమవుతుంది. అవని అమ్మా నాన్న వెంకటయ్య లక్ష్మి దంపతులు ఊరిలో పొలం పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి అవని ఒక్కతే కూతురు. ఉన్నంతలో కూతుర్ని అల్లారు ముద్దగా పెంచుకున్నారు. అవని పెళ్ళయి ఇప్పటికీ 7 సంవత్సరాలు అయింది. పెళ్ళయ్యే నాటికి ఆనంద్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. ఇప్పుడు ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ అయ్యాడు. ఇక అనంత్ అమ్మా నాన్న కరుణాకర్ రత్నం కూడా ఊరిలో పొలం పనులు చూసుకునేవారు. వారికి అనంత్తో పాటు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు అనంత్ కన్నా చిన్నవాళ్ళు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. పురుళ్ళు పుణ్యాలు కూడా అయిపోయాయి. కాకుంటే అవని వాళ్ళకన్నా కూడా కాస్త కలిగిన కుటుంబం కోడళ్ళు అయ్యారు. అనంత్ అవనిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఉద్యోగం ఉండటం వల్ల రత్నం బోల్డంత కట్నం మంచి ఉద్యోగం చేసే అమ్మాయి కోడలుగా వస్తుంది అనుకుంది. అవేమీ పెట్టని అనంత్ అవనిని ఇష్టపడటంతో అవని తప్ప ఇంకెవరిని చేసుకోను అని కూర్చున్నాడు. ఇక రత్నంకి దిగిరాక తప్పలేదు. ఒక్కతే కూతురు కదా, ఉన్నదంతా ఆ పిల్లకి ఇస్తారు అని సరిపెట్టుకుంది. ఉన్నంతలో వెంకయ్య మంచిగా పెట్టుపోతలు పెట్టి అత్తవారింటికి పంపాడు. అవని పెళ్ళయ్యాక అత్తవారింటి ఓ వారం ఉండి ఆనంద్ ఉద్యోగం చేసే ప్లేస్ అయిన మధురకి కొత్త కాపురంకి వెళ్ళారు ఈ కొత్త జంట. అవని పెళ్ళయ్యాక 6 నెలలు చాలా బాగా గడిచిపోయింది అని చెప్పాలి. అనంత్ అవనిని వదిలి అస్సలు ఉండేవాడు కాదు. అలానే ఆఫీస్ అయిపోగానే నేరుగా ఇంటికి వచ్చేవాడు. వస్తూ వస్తూ భార్యకి పూలు తీసుకొని వచ్చేవాడు. ఇక సాయంత్రం అంతా అవనితో స్పెండ్ చేసేవాడు. అవని కూడా అనంత్ ఉన్నంతసేపు అతనితో కబుర్లు చెప్తూ అతని పనులు మాత్రమే చేసేది. అనంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాక మిగిలిన ఇంటి పని వంట పని చేసుకొని అనంత్ మధ్యాహ్నం లంచ్కి వచ్చే టైం వరకు అన్నీ రెడీ చేసి ఉంచేది. వారానికి ఒక సినిమానో లేదంటే బయటికెటైనా వెళ్ళేవారు. ఆ రోజులు చాలా సంతోషంగా సరదాగా గడిచిపోయాయి. 6 నెలల తర్వాత ఒకరోజు అవని నాన్న వెంకటయ్య గుండెపోటుతో చనిపోయాడు. పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది. అవని ఆనంద్ బయలుదేరారు. అవని తల్లి లక్ష్మిని పట్టుకొని బోరనే ఇచ్చింది. అనంత్ అన్నీ తానే జరగవలసిన తంతుని దగ్గరుండి జరిపించాడు. పెద్ద కర్మ అయ్యాక అప్పుల వాళ్ళంతా లక్ష్మి మీద పడ్డారు. వెంకటయ్య పెద్ద సంబంధమని ముందు వెనక ఆలోచించకుండా అప్పులు చేసి అవని పెళ్లి చేశాడు. ఉండపొలం అమ్మి అప్పుల వాళ్ళకి కట్టాడు అనంత్. ఇంకా కొంత పడితే పాడిని అమ్మితే లక్ష్మి ఎలా బతుకుతుంది అని ఆ అప్పును కూడా అనంత్ కట్టాడు. ఇవన్నీ తెలుసుకున్న రత్నం కరుణాకర్ నీకు పెట్టాల్సింది పోయి నువ్వు వాళ్ళకి పెడుతున్నావా అని కొడుకుని దిలిపి ఇలానే వదిలేస్తే అవని తల్లిని కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది అని అనంత్ అవని దగ్గరికి వచ్చి ఉంటున్నారు. ఇక అప్పటి నుంచి ఇంట్లో పని పెరిగింది. సరే పనంటే చేసుకోవాలి, అత్తమ్మకి చెయ్యాలి. కానీ రత్నం అలా కాదు. ఆవిడ ఏమీ చేయకపోగా మళ్ళీ అవని చేసే ప్రతి పనికి వంకలు పెడుతుంది. ఒక పని చేస్తుంటే ఇంకో పని చెప్పటం, ఆ పని అలాగైనా చేసేది, ఈ పని ఇలాగైనా చేసేది. మా అప్పుడు అత్తగారు అంత చెప్తే అంత అన్నట్లు ఉండేది. అత్తగారిని అడగకుండా ఏం చేసేవారు కాదు అని క్లాస్. ఇలా రోజు ఏదో ఒకటి అంటూనే ఉండేది. ఇక మామగారు ఈ కూర వద్దవని, ఆ కూర అలా చేయవని బాగుంటుంది. ఇలా తిండి గురించి విషయాలు పిహెచ్డి చేసినట్లుగా మాట్లాడతారు. వంట గురించి తప్ప ఆయన ఇంకొక మాట మాట్లాడరు. అవని ఫస్ట్లో కొంత ఇబ్బంది పడినా తర్వాత అనంత ప్రేమతో కొంత, అలానే ఈ పని అలవాటు అవ్వటం వల్ల కొంత, ఇప్పుడైతే వాళ్ళ మాటలు ఇబ్బందిగా అనిపించక రోజులో ఒక భాగం అయిపోయాయి. చివరికి అవని విక్కీ కడుపులో ఉన్నప్పుడు ఇంకా కన్నాక కూడా రెస్ట్ తీసుకొని ఇవ్వలేదు ఈ రత్నం. ఇంకో వారంకి డెలివరీ అనగా లక్ష్మి వచ్చి బ్రతిలాడగా పురిటికి పుట్టింటికి పంపింది. విక్కీ పుట్టాక బారసాలు అవ్వగానే నెర తిరగకుండానే అక్కడ నీళ్ళు బాగోలేదు, పిల్లాడు నల్లగా అవుతున్నాడు అని తిరిగి ఇంటికి తీసుకొచ్చేసింది. ఇవన్నీ అనంత్కి తెలిసిన తల్లి ముందు మాట్లాడేవాడు కాదు. కానీ అవనిని మాత్రం చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఇక ఆడపడుచులు అప్పుడప్పుడు వస్తారు. వాళ్ళు వదినతో బాగా కలిసిపోయేవారు. ఆ 2 రోజులు అత్తగారు అవనిని ఏమీ అనకపోయేవారు. ఎందుకంటే కోడల్ని ఏమైనా అంటే
కూతుళ్ళు ఊరుకోకపోయేవారు. వాళ్ళు వచ్చినప్పుడు అవని చాలా సంతోషంగా ఉండేది. ఇవి ఎప్పుడూ ఉండేవే కానీ ఈ మధ్య 1 సంవత్సరం నుంచి ఆనంద్లో అవనికి ఏదో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దాంతో ఎక్కువ టైం గడపటం లేదు. అయిన దానికి కాని దానికి విసుక్కుంటున్నాడు. ఇద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకొని చాలా రోజులు అవుతుంది. ఇక వాళ్ళ దాంపత్య జీవితం సంగతి దేవుడికే ఎరుక. ఇన్ని రోజులు లేనిది ఓ 8 నెలల నుంచి క్యాంపులకని 5-6 రోజులు టూర్ వెళ్ళిపోతున్నాడు ఆనంద్. ఏమన్నా అడిగితే ఆఫీస్ వర్క్ చేయాలి కదా, మీ బాబు ఇచ్చిన కట్నం ఏమన్నా బీరువాలో లేవు కదా అని పుల్ల వీరుపు మాటలు మాట్లాడుతున్నాడు. ఏమన్నా కోపంగా మాట్లాడుతున్నాడు. ఇలా ఆలోచిస్తూనే పాత్రలు కడిగి బట్టలు ఉతికింది అవని. టైం చూస్తే అప్పటికే 11:30 అయింది. అమ్మో, 12 గంటలకి మామయ్యకి అన్నం పెట్టాలి అని త్వరగా బియ్యం కడిగి రైస్ కుక్కర్లో వేసి ఆకు కట్ చేసి కడిగి తాలింపు పెట్టింది. అలా కంగారుగా చేసేసరికి ఆయాసంగా అనిపించి కాసేపు కూర్చుందాం అనుకుంది. కానీ కూర ఒకటే చేస్తే అత్తగారు మళ్ళీ ఏమంటుందని కాస్త చారు పెట్టింది. ఇక కూర ఉడకనే లేదు. అత్తగారు అవని మామయ్య గారికి అన్నం పట్టుకురా అని కేక వేసింది. వంటింట్లో నుంచే వచ్చేస్తున్న అత్తమ్మ 5 నిమిషాలు అని చెప్పింది అవని. ఏ కాలాన ఉన్నదో, సరే త్వరగా తీసుకునిరా కూర అవ్వగానే అని చెప్పింది. కూర అవ్వగానే వాళ్ళిద్దరికి ప్లేట్లో అన్నం కూర పెట్టించి ఒక గిన్నెలో అన్నం, ఒక గిన్నెలో చారు, ఇంకా గిన్నెలో కూర పెట్టి అక్కడ టేబుల్ మీద పెట్టి వాటర్ కూడా ఇచ్చి అవని స్నానంకి వెళ్ళింది. అవని వచ్చేసరికి వాళ్ళు అన్నం తినడం అయిపోయి చేతులు ప్లేట్లో కడిగేసి అవి కూడా అక్కడే టేబుల్పై పెట్టి మళ్ళీ టీవీ చూస్తూ ఉన్నారు. అవి చూడగానే అవనికి చికాకుగా అనిపించింది. తిన్నాక కాస్త లేచి ప్లేట్లు సింక్లో పెట్టి చేతులు అక్కడ కడుక్కోవచ్చు కదా అనుకుంటూ ఆ ఎంగిల్ ప్లేట్స్ తీసి అక్కడ శుభ్రం చేసి తనకి అన్నం పెట్టుకుని వచ్చింది. అప్పటికే నిద్రపోవటానికి పెద్దవాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళిపోయారు. టీవీ పెట్టుకుంటే కాసేపు అనుకుంది. కానీ ఒకసారి ఇలానే వాళ్ళు పడుకున్నప్పుడు టీవీ పెడితే అత్తగారు లేచి వచ్చి పెద్దవాళ్ళు మందులు వేసుకొని పడుకున్నారు అని కూడా లేకుండా ఈ టీవీ గోల ఏంటి అని అరవటం గుర్తొచ్చి టీవీ పెట్టకుండా కూర్చొని అన్నం తిని వంటగది కాస్త సర్ది కాసేపు పడుకుందాము అని రూమ్లోకి వెళ్ళింది. అలా పడుకోగానే ఇలా ఆమెకి తన భర్త గుర్తొచ్చాడు. ఈయన ఈరోజు వస్తాను అన్నారు, వస్తున్నారా లేదా ఒకసారి ఫోన్ చేస్తే, ఇలానే ఒకసారి కాల్ చేస్తే ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు, ఇంటికే కదా వచ్చేది, ఇంకా ఎక్కడికైనా వెళ్తానా ఏంటి అని కోపడ్డాడు అనంత్. అయితేలే అనేది నా భర్తే కదా అని ఫోన్ తీసుకొని వెంటనే అనంత్కి కాల్ చేసింది అక్షర. ఎంతసేపు రింగ్ అయినా అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంతలో కాల్ కట్ అయింది. దాంతో అవనికి కోపం వచ్చింది. ఓ 5 నిమిషాల గ్యాప్లో అనంత్ తిరిగి మళ్ళీ కాల్ చేశాడు. వెంటనే లిఫ్ట్ చేసి హలో అంది అవని. హలో అవి అన్నాడు అనంత్. భోజనం చేశారా అని అడిగింది అవని. చేశాను, నువ్వు చేసావా అని ప్రేమగా అడిగాడు అనంత్. ఎన్ని రోజులైంది ఈయన ఈ మాట అడిగి అని చాలా సంతోషపడుతూ చేశానండి, ఈరోజు వస్తున్నారా అని అడిగింది అవని. వస్తున్నా, ఇంకో 2 గంటల్లో అక్కడే ఉంటా అని చెప్పాడు అనంత్. సరే అండి, మీకోసం ఎదురు చూస్తాను అంది అవని. సరే ఉంటా, బాయ్ అని కాల్ కట్ చేశాడు అనంత్. అతనితో మాట్లాడాక అవనికి ఇంకా పడుకోవాలి అనిపించలేదు. లేచి టైం చూస్తే 3 గంటలైంది. వికీ రావడానికి ఇంకా గంట టైం ఉంది అని అనుకుని ఫస్ట్ వంకాయలు కట్ చేసి వేయించి కాస్త మసాలా తయారు చేసి గుత్తంకాయ కూర ప్రిపేర్ చేస్తూనే ఇంకొక పొయ్యి పైన విక్కీ ఇంకా అత్తమామ కోసం ఉప్మా చేసింది. ఉప్మా దించి హాట్ బాక్స్లో సర్ది టీ చేసి ఫ్లాస్క్లో పోసి బస్ దగ్గరికి బయలుదేరింది అవని. ఆమె వెళ్ళేసరికి బస్సు వచ్చింది. బస్ దగ్గరికి వెళ్ళి విక్కీని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది అవని. ఆ తర్వాత విక్కీని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి బట్టలు మార్చి కాళ్ళు చేతులు కడిగి టిఫిన్ పెట్టించి అత్తమామకి కూడా టిఫిన్ పెట్టి ఆయన వచ్చే టైం అయింది అని రూమ్లోకి వెళ్ళి కాస్త ఫేస్ వాష్ చేసుకొని బొట్టు సరిగా పెట్టుకొని జుట్టు పైన దువ్వుకొని బయటికి వచ్చింది. ఆమెకు ఉప్మా తినాలి అనిపించలేదు. అత్తగారు వాళ్ళు తిన్న ప్లేస్ తీసుకెళ్ళి సింక్లో వేసి తనకి అత్తకి మామకి టీ కప్స్లో పోసుకొని వచ్చింది. అత్త మామకి టీ ఇచ్చి తన టీ తీసుకొని హోంవర్క్ చేసుకున్న విక్కీ దగ్గర కూర్చుంది అవని. టీ తాగుతూనే విక్కీతో హోంవర్క్ చేపిస్తూ నిమిషానికి ఒకసారి టైం వైపు గుమ్మం వైపు చూస్తూ ఉంది అవని.
అది గమనించిన రత్నం, ఏంటే అవని, మీ ఆయన వస్తున్నాడా? చూపంతా గుమ్మం వైపు ఉంది అని అడిగింది. మీ ఆయన అనకపోతే అబ్బాయి వస్తున్నాడు అను, లేదా అనంత్ వస్తున్నాడా అను అనొచ్చు కదా అని మనసులో అనుకుంటూనే అవునత్తమ్మా అని చిన్న స్మైల్ ఇచ్చింది. అంతలా చూడటం అవసరమా? గుమ్మం వరకు వచ్చిన వాడు కాలింగ్ బెల్ కొట్టడా? డోర్ తీస్తే ఇంట్లోకి రాడా అని నిట్టూరుస్తూ అంది రత్నం. ఆ మాటతో అవని మొహం చిన్నబుచ్చుకుంది. ఇంతలో డోర్ బెల్ మోగింది. అవని నవ్వుతూ గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అంతే, ఎదురుగా కనిపించిన సీన్ చూసి షాక్తో బిగుసుకుపోయింది అవని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవని స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.